ఇన్స్ట్రుమెంట్స్ యొక్క బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి చూపించేది వ్యారస్ నీడిల్ అనమాట. దాంట్లో స్ట్రక్చర్స్ వచ్చేసి టిప్ ఒకటి చూపిస్తున్నాడు. అండ్ వచ్చేసి సెకండ్ వచ్చేసి డ్రమ్ము, థర్డ్ వచ్చేసి ఛానల్ అనమాట. ఛానల్ వచ్చేసి ఏమైనా సిరెంజ్ కట్ అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో టిప్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్లంట్ సెంట్రల్ టిప్ ట్రోకార్ అనమాట. అది స్ప్రింగ్ యాక్షన్ ద్వారా హెల్డ్ చేయబడుతుంది. షార్ప్ నీడిల్ ఒకటి ఉంటుంది. సో దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే పుషింగ్ అగేన్స్ట్ అబ్డామినల్ వాల్కి అగెన్స్ట్గా పుష్ చేసి రెసిస్టెన్స్ దాటుకుని వెళ్ళి బ్లంట్ టిప్ లోపలికి వెళ్తుంది. షార్ప్ నీడిల్ వచ్చేసి అబ్డామిన్ పియర్స్ చేసి వస్తుంది. షార్ప్ నీడిల్ లోపలికి వెళ్ళగానే రెసిస్టెన్స్ పోతుంది. బ్లంట్ టిప్ బయటికి తీసేస్తాము. ఫర్దర్ డ్యామేజ్ దానివల్ల బయటకు తీసేయడం వల్ల యూజ్ ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేస్తాం. యూజెస్ ఏంటంటే న్యూమోపెరిటోనియం క్రియేట్ చేయడానికి లాప్రోస్కోపీలో, ఫ్లూయిడ్స్ని ఆస్పిరేట్ చేయడానికి, పెరిటోనియం క్యావిటీ యొక్క ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, వాటిని ఆస్పిరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో సైడ్స్ ఆఫ్ ఇన్సర్షన్ అంటే ఎక్కడెక్కడ ఈ వైరస్ నీడిల్ ఇన్సర్ట్ చేస్తాం. అంబ్లికస్ దగ్గర మోస్ట్ కామన్ అనమాట. తర్వాత లెఫ్ట్ సబ్ కోస్టల్గా అనమాట, పామర్ పాయింట్ దగ్గర సెకండ్ మోస్ట్ కామన్ అనమాట. అండ్ మీడియల్ సూపర్ అంబ్లికల్ అనమాట, లీ హ్యాంగ్ పాయింట్ అంటారు దాన్ని. సో అంటే మీడియన్ సూపర్ అంబ్లికస్ పైన, మీడియన్ సూపర్ ప్యూబిస్ పైన, లెఫ్ట్ ఇలియాక్ ఫోజాలో ట్రాన్సర్వైకల్గా అండ్ ట్రాన్స్వెజనల్గా జైన్స్ పాయింట్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ పాయింట్స్ చూపిస్తున్నాడు. స్టమక్, ఇది ట్రాన్స్వర్స్ జైన్స్ పాయింట్. ఈ 1 ఏమో చెప్పుకున్నాం కదా అంబ్లికస్ దగ్గర ఇన్సర్ట్ చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది. సో 2 వచ్చేసి లెఫ్ట్ సబ్ కోస్టల్గా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. మీడియం సూపరాంబ్లికల్గా లీ హాంగ్ పాయింట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. మీడియం సూపరాప్యూబిక్గా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. సో లెఫ్ట్ ఇలియాక్ ఫోసాలో ఇన్సర్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ట్రాన్స్ సర్వైకల్ ట్రాన్స్వెజనల్గా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. జైన్స్ పాయింట్ అనుకున్నాం కదా, సో జైన్స్ పాయింట్ ఏమో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ జైన్స్ పాయింట్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాయి. సో మనం చెప్పుకున్నాము రీజన్ ఫర్ అంబ్లికస్ టు బీ ద మోస్ట్ కామన్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ. అంబ్లికస్ ఎందుకు మోస్ట్ కామన్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ అయింది? అబ్డామినల్ వాల్ థిన్నెస్ట్గా ఉంటుంది అంబ్లికస్ దగ్గర, అలాగే కాస్మెటిక్ కూడా. సో రీజన్స్ ఫర్ సూప్లా అంబ్లికల్ ఎంట్రీ ఏంటంటే లార్జ్ పెల్విక్ పెథాలజీ ఉంటే, ఏమైనా పెద్ద ఫైబ్రాయిడ్స్ కట్ ఉంటే, ఎక్స్టెన్సివ్గా ఎడిషన్స్ ఉంటే సూపర్ అంబ్లికల్గా తీసుకుంటాం. పామర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అనమాట. సో 2 ఫింగర్ బ్రెడ్త్ అనమాట, బిలో సబ్ కోస్టల్ మార్జిన్కి 2 ఫింగర్ బ్రెడ్త్ బిలో, 2 ఫింగర్స్ కింద ఇన్ మిడ్ క్లావిక్యులర్ లైన్లో. సో దీని యూజ్ ఏంటంటే ప్రీవియస్ వర్టికల్ స్కార్స్ ఉంటే కనుక అక్కడ ఇచ్చుకుంటాం. సో ఏమైనా డైలేటెడ్ స్టమక్ ఉందేమో చూసుకోవాలి, స్టమక్ ఏమైనా ఇక్కడ డైలేటెడ్గా ఉందో చూసుకోవాలి, స్ప్లీన్ ఏమైనా ఎన్లార్జ్ అయిందేమో చూసుకోవాలి, అలాగే లివర్ ఏమైనా ఎన్లార్జ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిందేమో చూసుకోవాలన్నమాట. ఎఫెక్ట్స్ ఆఫ్ అంబ్లికల్ ఎంట్రీలో ఒబెసిటీ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే ఒబెసిటీతో పాటు అంబ్లికస్ కిందకి దిగిపోతుంది సాగింగ్ వల్ల. నార్మల్ యాంగిల్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి 45 degrees అనమాట. 45 degreesలో ఇచ్చుకోవాలి, గ్రేట్ వెజల్స్కి ఇంజ్యూర్ అవ్వకుండా. ఒబేస్ పేషెంట్స్లో యాంగిల్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి మామూలు పేషెంట్స్లో 45 degrees అయితే ఒబేస్ పేషెంట్స్లో 90 degrees ఇచ్చుకోవాలి. అంబ్లికస్ ఎంట్రీ నాన్ ఒబేస్ పేషెంట్స్ ఏంటంటే డేంజరసే కానీ చాలా ఈజీ, ఒబేస్ పేషెంట్స్లో సేఫరు కానీ డిఫికల్ట్ అనమాట. ఓకే, ఇది 45 degrees, ఇది 90 degrees ఒబేస్ పేషెంట్స్లో. సో ఇప్పుడు చూద్దాము. ట్రోకార్ 45 degreesలో విత్ ఓపెనింగ్ ఆఫ్ టేబుల్ ఫ్లాట్తో 45 degreesలో, అంటే అబ్డామిన్కి 45 degreesలో. ట్రోకార్ వచ్చేసి 45 degreesలో ఇన్సర్ట్ చేస్తాము. ట్రెండెలెన్బర్గ్ పొజిషన్లో అయితే 90 degrees అయిపోతుంది. ఇట్లా ట్రెండెలెన్బర్గ్ పొజిషన్లోనైతే ఇది 90 degrees అవుతుంది. సో మెథడ్స్ ఆఫ్ యూజ్ వచ్చేసి చెక్ దట్ నీడిల్ ఇస్ వర్కింగ్, నీడిల్ పనిచేస్తుందో లేదో, స్ప్రింగ్ యాక్షన్ ఉందో లేదో చూసుకోవాలి. సలైన్తో ఫ్లష్ ఇచ్చుకోవాలి. ఇన్సిషన్ అంబ్లికస్ దగ్గర ఇన్సిషన్ ఇచ్చుకోవాలి. హోల్డ్ కరెక్ట్గా హోల్డ్ చేయాలి. పెన్ గ్రిప్ మేనర్లో పెన్ని పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. అబ్డామినల్ వాల్ని లిఫ్ట్ చేసి అప్పుడు ఇన్సర్ట్ చేయాలి.
క్లిక్స్ వైల్ ఇన్సర్టింగ్, క్లిక్స్ చూసుకోవాలి. ఇన్సర్ట్ చేసినప్పుడు క్లిక్స్ ఫీల్ అయితే కనుక ఫీల్ అవుతాము. ఎప్పుడంటే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ లేనప్పుడు క్లిక్స్ ఫీల్ అవుతాము. 2 క్లిక్స్ ఉంటాయి అంబ్లికస్ దగ్గర. ఎందుకంటే యాంటీరియర్ లేయర్ ఆఫ్ రెక్టస్ షీత్ వలన పెరిటోనియల్ లేయర్, ఈ 2 పియర్స్ అయినప్పుడు ఒకటి రెక్టస్ షీత్ దగ్గర క్లిక్ వినిపిస్తుంది, ఇంకొకటి పెరిటోనియల్ లేయర్ దగ్గర క్లిక్ వినిపిస్తుంది. 3 క్లిక్స్ వినిపిస్తాయి అట్ అబోవ్ అంబ్లికస్ దగ్గర అయితే, అంబ్లికస్ పైన అయితే. అది ఎక్కడెక్కడంటే పోస్టీరియర్ లేయర్ ఆఫ్ రెక్టస్ షీత్ దగ్గర, యాంటీరియర్ లేయర్ ఆఫ్ రెక్టస్ షీత్ దగ్గర, పెరిటోనియల్ లేయర్ దగ్గర. మెథడ్స్ టు చెక్ ప్రాపర్గా ఇన్సర్ట్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకుంటామంటే యాస్పిరేట్ చేస్తాం, ఫ్లష్ చేస్తాం, సెలైన్ డ్రాప్ టెస్ట్ చేస్తాం. అంటే సెలైన్ పంపిస్తాం, సెలైన్ వాటర్ డ్రాప్స్ కింద పంపిస్తాం. సో ఇన్సఫ్లేటర్ సెట్టింగ్స్ చూసుకుంటాం. ప్రెషర్ని సెట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ప్రెషర్ వచ్చేసి ద మెషిన్ అలౌస్ టు బిల్డ్ ఇన్సైడ్ అబ్డామినల్ క్యావిటీ. మ్యాక్సిమం ప్రెషర్ ఏంటంటే మ్యాక్సిమం ప్రెషర్ అబ్డామినల్ క్యావిటీలో సెట్ చేసుకోవాలి. నార్మల్గా సెట్ ప్రెషర్ వచ్చేసి 14 to 16 millimeters అనమాట. మ్యాక్సిమంగా 18 to 20 millimeters ఆఫ్ మెర్క్యూరీ కూడా ఇచ్చుకోవచ్చు ఎంట్రీ పాయింట్ దగ్గర. తక్కువ ప్రెషర్ అయితే డిస్టెన్షన్ తక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ అయిపోతే కనుక ఇన్ఫీరియర్ వీనా క్యావా కంప్రెషన్ ఉంటుంది. అంటే 20 to 25 millimeters, అంటే 20 కన్నా పైన పడిపోతే కనుక తక్కువ ప్రెషర్ అయితే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ అయితే ఇన్ఫీరియర్ వీనా క్యావా మీద కంప్రెషన్ పడిపోతుంది. సో నార్మల్గా 14 to 16 లేదంటే 18 to 20 వరకు కూడా వెళ్ళచ్చు. అందుమించి ఎక్కువ వెళ్తే ఇన్ఫీరియర్ వీనా క్యావా మీద ప్రెషర్ పడిపోతుంది. సెట్ ఫ్లో వచ్చేసి ఫర్ వేరీస్ నీడిల్లో వచ్చేసి 2 to 3 liters per minute ఇచ్చుకోవచ్చు. ఫర్ ట్రోకార్కి అయితే కనుక 10 to 14 liters ఇచ్చుకోవచ్చు ఒక నిమిషంలో. వేరీస్ నీడిల్కి అయితే ఒక నిమిషంలో 2-3 లీటర్లు మాత్రమే. ట్రోకార్కి అయితే 10 నుంచి 14 liters ఇచ్చుకోవచ్చు. యాక్చువల్ ప్రెషర్ వచ్చేసి సెట్ ప్రెషర్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు, అంటే 14 to 20 కన్నా ఎక్కువ అవ్వకూడదు. సో వాల్యూ ఆఫ్ లెస్ దాన్ 10 millimeters అట్ ద స్టార్ట్ కన్ఫర్మ్స్ ప్రాపర్ ఇన్సర్షన్ ఆఫ్ వేరియస్ నీడిల్. లెస్ దాన్ 10 millimeters ఉంటే కనుక స్టార్టింగ్లో సరిగ్గా ఇన్సర్ట్ అయిందని. వాల్యూ ఆఫ్ హై ప్రెషర్ నియర్ 25 millimeters ఉంటే కనుక ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది టు ఫ్లో ఆఫ్ గ్యాస్, ఇంప్రాపర్గా ఇన్సర్ట్ అవ్వడం వల్ల వేరియస్ నీడిల్ సరిగ్గా ఇన్సర్ట్ అవ్వకపోవడం. యాక్చువల్ ఫ్లో టోటల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ యూస్డ్, ఎంత గ్యాస్ యూస్ చేస్తారంటే నార్మల్గా 8 ml పేషెంట్స్, నార్మల్ BMI పేషెంట్స్లోనైతే 2 to 2.5 liters యూస్ చేస్తారు. థిన్ పేషెంట్స్లో అయితే 1.5 liters, ఒబేస్ పేషెంట్స్లోనైతే 3 liters వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ యూస్ చేస్తారు. కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే మొమెంటమ్కి ఇంజ్యూరీ అవుతాయి, వెజల్స్కి ఇంజ్యూరీ అవుతాయి, బోవెల్ ఇంజ్యూరీ అవుతుంది, బ్లాడర్ ఇంజ్యూరీ అవుతుంది, అలాగే గ్రేట్ వెజల్స్కి ఇంజ్యూరీ అవుతాయి. సో వెజల్స్కి, బౌల్కి, బ్లాడర్కి ఇంజ్యూరీ అవుతాయి. కాంప్లికేషన్స్ ఎలా మేనేజ్ చేస్తామంటే నీడిల్ని రిమూవ్ చేయకూడదు, అబ్డామిన్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఇమీడియట్గా. కన్సర్న్ స్పెషలిస్ట్ని పిలుచుకోవాలి. బౌవెల్ అయితే సర్జన్స్ని, బ్లాడర్ అయితే యూరాలజిస్ట్ని పిలుచుకోవాలి. సో మనం ఇక్కడ చూస్తున్నది ట్రోకార్స్ అనమాట. ఇవి సైజ్ వచ్చేసి 10 millimeters ఉంటాయి, 7 millimeters ఉంటాయి, 5 millimeters ఉంటాయి. 10 millimeters, 7 millimeters, 5 millimeters ఉంటాయి. ఇవి స్పైరల్గా ఉండొచ్చు లేదా నాన్ స్పైరల్గా ఉండొచ్చు. ట్రోకార్కి ఎప్పుడు కూడా షార్ప్ టిప్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. సో ఒక క్యాన్యులా ఉంటుంది, అవుటర్ కవరింగ్ అనమాట. అవుటర్ కవరింగ్ క్యాన్యులా ఉంటుంది. గ్యాస్ పోర్ట్ ఉంటుంది. సో ఫర్ ఇన్ఫ్లో లోపలికి గ్యాస్ వెళ్ళడానికి డ్రమ్ ఒకటి ఉంటుంది. 1 valve, డ్రమ్ వచ్చేసి 1 way valve అనమాట. సో 1 way valve ఎందుకు ఇచ్చారంటే గ్యాస్ లీక్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ట్రోకార్ ప్లేస్మెంట్ ఎట్లా ప్లేస్ చేస్తాం? 1 way valve ఫ్లాప్ మెకానిజం. ప్రైమరీ ట్రోకార్ వచ్చేసి వేరియస్ నీడిల్ లాగే అంబ్లికస్గా మోస్ట్ కామన్, సూపర్ అంబ్లికస్గా సెకండ్ కామన్, పామస్ పాయింట్ దగ్గర. యాక్సెసరీ ట్రోకార్స్ అంటే ఇంకా ట్రోకార్స్ యూస్ అయితే కనుక అవి ఎక్కడ అంటే జంక్షన్ ఆఫ్ లేటరల్ 1/3 అండ్ మీడియల్ 2/3 ఆఫ్ స్పైనో అంబ్లికల్ లైన్. స్పైనో అంబ్లికల్ లైన్కి లేటరల్ 1/3 అండ్ మీడియల్ 2/3లో వెళ్తాం. ఇది స్పైనో అంబ్లికల్ లేటరల్ 1/3 అండ్ మీడియల్ 2/3గా వెళ్తాం. మీడియల్గా 2/3, లేటరల్గా 1/3 అనమాట. సో అక్కడ ఇచ్చుకుంటాం. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ప్రైమరీ ట్రోకార్కి మిర్రర్గా వెళ్తామన్నమాట. 10 centimeters లేదా 10 centimeters ఫ్రమ్ ప్రైమరీ ట్రోకార్కి 10 centimeters ఇవేలో.
అండ్ 2 సెంటీమీటర్స్ ఇన్సైడ్, 2 సెంటీమీటర్స్ లోపలికి వెళ్తాము. సో నోట్, డ్యూరింగ్ లాప్రోస్కోపీ అప్పుడు సర్జన్ స్టాండ్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పేషెంట్కి లెఫ్ట్గా సర్జన్ నుంచుంటాడు. ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ బి ట్రయాంగులేటెడ్, నాట్ ఇన్ స్ట్రైట్ లైన్. ట్రయాంగులేటెడ్గా ఉండాలి, స్ట్రైట్ లైన్గా ఉండకూడదు. ఇప్సిలేటరల్ పోర్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి బోత్ పోర్ట్స్ ఆన్ సేమ్ సైడ్. ఇప్సిలేటరల్ పోర్ట్ ప్లేస్మెంట్ ఇచ్చుకోవచ్చు, కానీ 2 ప్లేట్స్ కూడా సేమ్ సైడ్ పోర్ట్స్ వేసుకోవచ్చు. సో ఇప్సిలేటరల్ పోర్ట్ వేసుకుంటే కనుక 2 పోర్ట్స్ సేమ్ సైడ్ ఉంటాయి. కాంట్రలేటరల్ పోర్ట్ అయితే డైమండ్ షేప్డ్, అవి కూడా బోత్ సైడ్స్ ఉంటాయి అండ్ ఆన్ బోత్ సైడ్స్. వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్సెప్షన్ అంటే విత్ ప్రయర్ వేరియస్ ఇన్సఫ్లేషన్కి ముందు కానీ, లేదా డైరెక్ట్ ట్రోకార్ ఎంట్రీ వచ్చేసి రిస్కీ అవుతుంది. హ్యాసన్స్ టెక్నిక్ అంటే ఓపెనింగ్ చేసేసి లాప్రోస్కోపీ చేసుకోవడం. సో ఓపెనింగ్ ఆల్ లేయర్స్ ఆఫ్ అబ్డోమెన్ అండ్ ద ట్రోకర్ ఇస్ ప్లేస్. అన్ని లేయర్స్ అబ్డోమెన్ ఓపెన్ చేసేసి ట్రోకర్ ప్లేస్ చేస్తాం. ట్రోకర్స్ విత్ సేఫ్ ఎంట్రీ వచ్చేసి ఓపెన్ వ్యూ ట్రోకర్, ఆప్టికల్ వ్యూ ట్రోకర్స్, వాటికైతే సేఫ్ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ అండర్ డైరెక్ట్ విజన్ త్రూ ట్రాన్స్పరెంట్ టిప్ ద్వారా డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. సో టర్నమియన్ ఎండోటిప్ ట్రోకర్ వచ్చేసి ట్రోకర్ విత్ షార్ప్ స్లీవ్ ఉంటుంది. అట్ ద టిప్ దగ్గర షార్ప్ స్లీవ్ ఉంటుంది. టర్నింగ్ ఆఫ్ ద టిప్ కాజెస్ అబ్డామినల్ వాల్ లేయర్స్ టు మూవ్ అవే. టిప్ని టర్న్ చేయడం వల్ల ఏంటంటే, తిప్పడం వల్ల ఏంటంటే అబ్డామినల్ వాల్ లేయర్స్ దూరంగా జరిగిపోతాయి. హ్యాసన్స్ మెథడ్ యూస్ చేసే ట్రోకర్ టిప్స్ ఆప్టికల్ వ్యూ ట్రోకర్ అనమాట, టర్నల్ ఎండోటిప్ ట్రోకర్ అనమాట. సో అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ లాప్రోస్కోపీ ఏంటంటే గ్రాస్పర్స్ అనమాట. టిష్యూస్ని హోల్డ్ చేయడానికి అవి బ్లంట్గా ఉంటాయి లేదా ట్రమాటిక్ టూత్డ్గా ఉంటాయి. ఇవి గ్రాస్పర్స్ బ్లంట్గా ఉంటాయి, ట్రమాటిక్ టూత్డ్ ఉంటాయి. ఇది మేరీలాండ్ గ్రాస్పర్, ఇది రైట్ యాంగిల్ డిసెక్టర్, ఇది బ్లంట్, ఇది బ్యాబ్కాక్స్, ఇది అలిగేటర్, ఇది ఫెనిస్ట్రేటెడ్. సో బైపోలార్ ఫోర్సెప్స్ ఉంటాయి, లేదా బైపోలార్ గ్రాస్పర్స్ ఉంటారు. ఇవి బైపోలార్ అనమాట. సో ఫోర్సెప్స్, గ్రాస్పర్స్. నీడిల్ హోల్డర్స్ ఉంటాయి, స్ట్రైట్, ఇవి నీడిల్ హోల్డర్స్. స్ట్రైట్ హ్యాండిల్ ఉంటాయి, ఎత్తుకాన్ టైప్లో ఉంటాయి. బెంట్ హ్యాండిల్ కూడా ఉంటాయి, దాన్ని స్టార్స్ టైప్ అంటారు. యూజెస్ వచ్చేసి లాప్రోస్కోపిక్ సూచరింగ్ కానీ, మయోమెక్టమిక్ కానీ, దాన్ని ఇంట్రాకార్పొరల్ సూచరింగ్ అంటారు. యూట్రైన్ మ్యానిపులేటర్స్ ఉంటాయి ఇవన్నమాట. ఇవి హల్కా మ్యానిపులేటర్ అంటారు, దీన్ని మ్యాంగేషికర్ మ్యానిపులేటర్ అంటారు. సో ఇవి వచ్చేసి స్టాండర్డ్ వి షేప్ ఉంటాయి, హల్కా మ్యానిపులేటర్ ఉంటుంది. ఇవి వీసీ షేప్డ్ అనమాట యూట్రైన్ మ్యానిపులేటర్స్లో. ఇది హల్కా మ్యానిపులేటర్, మంగేషికర్ మ్యానిపులేటర్ అనమాట. పీసీఓ డ్రిల్లింగ్ నీడిల్ అనమాట. సో పీసీఓఎస్ ఓవరీస్కి డ్రిల్లింగ్ నీడిల్. బ్యాండ్ అప్లికేటర్, ట్యూబెక్టమీలో బ్యాండ్ అప్లికేట్ చేయడానికి. మయోమోస్క్రీవ్లో, ఫైబ్రాయిడ్స్లో మయోమోస్క్రీవ్ చేయడానికి. మోనోపోలార్ హుక్స్ అనమాట, ఒక హుక్కే ఉన్నవి.